పలుకుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటీయకుడి, దేవుడి యొక్క వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయం కొరకు అర్థిస్తూ మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధ రక్షకుడా, గనుడు అయిన మా కన్న తండ్రి, నీకే వందనాలు. ఈ సమయాన నీ దీనదాసుని పరిశుద్ధ సంఘమును మీరు దీవించడానికి, బలపరచడానికి మీరే దిగిరమ్మని, వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను శక్తులన్నిటిని బంధించి దూరముగా పారద్రోలి స్పష్టముగా తేటగా నీ దర్శనము దయచేయమని యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎఫెసీ పత్రిక అపోస్తులుడైన పౌలు చేత రాయబడినటువంటిది. చెరసాలలో ఉండి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఖైదీనైన నేను, ఆ మాట పౌలు భక్తుడు మరి ఉపయోగించాడు, ఆ పదాన్ని, ఆ మాటను ఉపయోగించాడు. ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచు ఉన్నాను అని 4వ అధ్యాయం 3వ వచనం ఆఖరి భాగంలో అంటాడు. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. నేను ఖైదీనే, కానీ ప్రభువును బట్టి. నేనేదో నేరాలు దొంగతనాలు చేసినందుకు నేను ఖైదీని కాలేదు, కానీ ప్రభువును బట్టి నేను ఖైదీగా అయ్యాను. కాబట్టి ఖైదీనైన నేను మీకు రాస్తూ ఉన్నాను. క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము జైలు పాలైనటువంటి పౌలు ఆ జైలు గదిలో నుండే ఎఫెసీయులకు రాస్తూ ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటా హెచ్చరిక ఏంటంటే, అపవాదికి చోటీయకుడి. దుష్టుడైన సైతాను దేవుని పిల్లల్ని పాడు చేయాలని, దేవుని పిల్లల్ని నష్టపరచాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వాడు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత నాశనం చేసే దుర్మార్గుడైనా వాడు దేవుని బిడ్డలకు దగ్గరికి రావడానికి వాడికి అధికారం లేదు. వాడు దేవుని ప్రజల దగ్గరకు, దేవుని పిల్లల దగ్గరకు వాడు రావాలి అంటే ముందు మనమే వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవ్వాలి. అపవాదికి చోటీయకుడి. అపవాదికి చోటియొద్దు అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు చోటు ఇవ్వద్దు అంటే, వాడికి చోటు ఇవ్వడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు వాడు చోటు ఇవ్వడం వల్ల నష్టాలున్నాయి, కష్టాలున్నాయి అనే మాట ప్రక్కన పెడితే, ఇక్కడ ప్రభు చెప్పకనే చెబుతున్న మాట ఏంటంటే, వాడు రావడం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఆహ్వాన పత్రిక వేసి పెళ్ళికి పిలిచినట్టు దేవుని పిల్లలు వాడిని పిలిచినప్పుడు, వాడిని ఆహ్వానించినప్పుడు వాడు వస్తాడు. పొమ్మని గర్దించినప్పుడు వాడు పోతాడు. దేవునికి లోబడి ఉండుడి, ఏం చెప్పమన్నాడు? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎంత అవమానకరమైన మాట చూడండి. పారిపోవును. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఎదిరించినప్పుడు వాడు వెళ్ళిపోవును అని రాయబడలేదు అక్కడ. ఏమనుంది? పారిపోవును. పారిపోవును. దైవజనులు దహించు అగ్ని మినిస్ట్రీస్ థామస్ గారు ఒక పాట రాశారు. ఒక పాట, చాలా పాటలు రాశారు, అందులో పాట. ఆయన
అపవిత్ర ఆత్మ వచ్చాడు, యేసు నామమును చూచి పారిపోయాడు. అయ్యయ్యో ఇది అవమానం, చెప్పరాని అవమానం. అపవిత్రాత్మ వచ్చిందంట. ఆ వచ్చిన అపవిత్రాత్మ యేసు నామాన్ని చూసి పారిపోయి యేసయ్య నామమును బట్టి దేవుని పిల్లలు గర్ధించినప్పుడు వాడు మెల్లగా వెళ్ళిపోవడం కాదు, పారిపోతాడు. మరి అంత పారిపోయేటువంటి లక్షణం కలిగిన వాడు ఎందుకు వస్తాడు? వాడు రావడానికి వాడికి ఏం అవకాశం ఉందంటే చోటిస్తే వస్తాడు. అంటే వాడు రావడం వాడి పోవడం కూడా వాడికి స్వచ్ఛందంగా వాడికి ఏమీ అధికారం లేదు. వాడికి రావడానికి అవకాశం ఇచ్చేది మనమే, వాడిని వెళ్ళగొట్టడానికి కూడా అధికారము కలిగిన వాళ్ళం మనం. యేసయ్య నామమును ధరించి రక్షణ పొంది దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో సాగేవారికి దేవుడిచ్చే గొప్ప ఆధిక్యత, గొప్ప ధన్యత ఏంటయ్యా అంటే అపవాదిని వెళ్ళగొట్టుట. శిష్యులు కూడా సంతోషించారు. యేసయ్య మేము పొమ్మనగానే దెయ్యాలు పారిపోతున్నాయంటే యేసయ్య అన్నాడు, ఆ దెయ్యాలు పారిపోవడం కంటే ఇంకా గొప్ప సంగతి ఉంది. అదేంటంటే పరలోకమందు మీ పేర్లు రాయబడ్డాయి, దానికోసం సంతోషించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఈ పూట మనం ధ్యానం చేయడానికి పూనుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధంగా వాడికి మనం చోటిస్తాం. ఏం చేస్తే వాడు దూరతాడు. సైతాన్గాడు దూరితే చేసే నష్టాలు మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ వాడికి చోటు ఇవ్వడానికి మనం చేసే అజ్ఞాన కృతాలు, ఏ పనులు చేయడం వల్ల దుష్టుడికి మనం చోటిచ్చిన వాళ్ళం అవుతాము. అసలు ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభము నుండి ముగింపు వరకు ఒకే ఒక టాపిక్ మీద మాట్లాడాడు. ఈ పత్రికలు ఈ 4వ అధ్యాయం ప్రారంభం నుండి ముగింపు వరకు ఒకే ఒక అంశం, ఒకే ఒక విషయం. ఆ అంశం ఏంటి అని అంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ ఉండాలి. ఐక్యతను కాపాడుకోకుండా అనైక్యత అనేది నీవు ప్రదర్శించడానికి వీలు లేదు. అనైక్యత చాలా ప్రమాదకరమైనది. కలిసి ఉంటే కలదు సుఖం అని చిన్నపిల్లలకి నేర్పించడానికి, ఐక్యమత్యంలో బలం అనేదాన్ని నేర్పించడానికి ప్రాక్టికల్గా చిన్నపిల్లలకి 1వ తరగతి ఎల్కేజీ చదివే పిల్లలకి నేర్పిస్తారు. ఒక చిన్న పుల్ల ఇస్తారు. ఆ పుల్లను ఇరపమంటారు, టక్మని ఇరిగిపోద్ది. మళ్ళీ ఒక 10 పుల్లలు కలిపి ఒక కట్ట కట్టిస్తారు. ఆ కట్ట ఇరపమంటారు. ఒక పుల్ల అయితే ఇరపగలిగాడు, కానీ 10 పుల్లలు కలిపి ఇరపడానికి ప్రయత్నం చేస్తే వాడు ఎంత ప్రయత్నం చేసినా ఇరపలేడు. అలాగే నువ్వు ఒక్కడుగా ఉంటే నీకు బలం తక్కువ. నువ్వు 10 మంది 100 మంది కలిసి ఉంటే నీకు బలం ఎక్కువ. సాధారణంగా ఒక్కడాడు మాట ఎక్కదిందు, పలుగురాడు మాట పాడి అయి ధరజిల్లు అని కవి చెప్పినటువంటి పద్యాన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఒక్కడాడే మాట ఎక్కదు, ఎవరికి నప్పదు. ఒకటి మాట్లాడితే దానికి పెద్ద పవర్ ఉండదు. ఒక మాటనే కొన్ని వేల మంది, లక్షల మంది మాట్లాడితే ఆ మాటకు చాలా బలం వచ్చేస్తుంది. భారతదేశంలో కాదు, ఏ దేశంలోనైనా ఒకడెళ్ళి ఏదైనా మాట్లాడతానంటే ఎవడో వినడు.
కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఒకసారి గలమెత్తారనుకోండి, ఆ మాటకు చాలా ప్రభావం ఉంటుంది. అలాగే ఐక్యమత్యము, సమాధానము, సఖ్యత ఇవి చాలా బలవంతమైనవి గనుక వాటిని కాపాడుకొనుటలో మీరు శ్రద్ధ కలిగిన వారై ఉండండి అని మొదలుపెట్టి ఆఖరికి ఎక్కడ ముగించాడు అంటే, ఒకరిని ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించండి. మీరు కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించండి అంటే, ఆత్మ కలిగించు ఐక్యత ఎక్కడ ప్రభావవంతంగా ఉంటుందయ్యా అంటే, అది ఎప్పుడు కొనసాగుతుందయ్యా అంటే క్షమాగుణములోనే కొనసాగుతుంది. అందుకనే ఇక్కడ మొదలుపెట్టి ఆ క్షమాపణ దగ్గర దానికి ఎండ్ కార్డు వేసాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 4వ వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనంలో, ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ప్రేమతో ఒకరిని ఒకడు సహించండి, అపవాదికి చోటియకుడి అన్నాడు కదా. అంటే ఒకరిని ఒకడు సహించడానికి ఇష్టపడకపోతే అపవాదికి మనం చోటిచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. ఒకరిని ఒకడు సహించండి అని ఎందుకు అన్నాడంటే, ఒకడి వల్ల ఒకడికి ఏదో ఒక సందర్భంలో కష్టము, నష్టము వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. నలుగురు ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకరి వల్ల ఒకరికి మేలు కలిగేది అనేది ఎంత నిజమో, ఒకరి మాటలను బట్టి ఒకరికి, ఒకరి ప్రవర్తనను బట్టి ఒకరికి కొంచెం గాయం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అవునా కదా? నేను చాలాసార్లు చెప్తాను, మానవ శరీర నిర్మాణంలో అన్ని అవయవాలను దేవుడు ప్రతిదాన్ని దాని కారణాన్ని బట్టి, ప్రత్యేక కారణాన్ని బట్టి దేవుడు చేశాడు. దేవుడు చేసినటువంటి హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో, మానవ శరీర నిర్మాణం చాలా అద్భుతమైంది. తల్లి కడుపులో ఒక చిన్న నలుసులాగున్న నీకు ఇన్ని అవయవాలు, రక్తపు ముద్దకు ఆ ఎముకలు, గట్టి ఎముకలు ఎలాగొచ్చాయో తెలియదు. అది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. పరస్పర పూర్తి ఆపోజిట్ లక్షణాలు కలిగినటువంటి పదార్థాలు ఒకే చోట పెట్టాడు దేవుడు. సున్నితమైనటువంటి ఊపిరితిత్తులు, ఆ పైనేమో చాలా గట్టి ఎముకలు. ఎముక చాలా గట్టిగా ఉంటుంది, ఊపిరితిత్తులు చాలా సున్నితంగా ఉంటాయి. ఆ రెండింటిని ఒక చోట పెట్టాడు. ఆ ఊపిరితిత్తులకి ప్యాకింగ్ అన్నమాట. విలువైన వస్తువులు ప్యాక్ చేసి వస్తున్నాయి అమెజాన్లో, పాడవకుండా చుట్టూ ఎయిర్ బబుల్స్ పేపర్ పెడతాడు, లోపల పెట్టి జాగ్రత్తగా దాన్ని ప్యాక్ చేస్తాడు. అంతకంటే ఎక్కువగా దేవుడు ప్యాక్ చేశాడు. గట్టి ఎముక, ఈ లోపలేమో అతి సున్నితమైనటువంటి ఊపిరితిత్తులు. నోటి లోపల చాలా గట్టి పళ్ళు. ఒకసారి మనిషి పళ్ళు వచ్చిన తర్వాత, ఊడిపోయి పాల పళ్ళు, గట్టి పళ్ళు వచ్చిన తర్వాత చాలా కాలం ఆ పళ్ళు అలా నిలబడతాయి, మనం చేసుకునే అజ్ఞానాన్ని బట్టి. పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత గట్టి పళ్ళు వచ్చాక జీవితకాలం అలా ఉంటాయి పళ్ళు.
మనం చేసుకునే పనులను బట్టి పళ్ళు ఊడిపోతే తొందరగా, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, కాల్షియం లోపం, ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. దానికి తోడు మనం ఆనందంగా తాగే డ్రింకులు. ఈ డ్రింక్ అనేది, రాత్రి ఒక వీడియో చూశాను, ఎవరో ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా థమ్సప్ డ్రింకు ఉండాలి, కొనుక్కొని పెట్టుకోండి, అది చాలా అవసరం అని ఒక ఆవిడ చాలా సీరియస్గా చెప్తుంది. ఇది ఎడ్రా బాబు, ఇది అరటిగా చెప్తుంది ఇవిడని చెప్పి నేను చూశాను. చూస్తే ఏంటంటే ఎందుకు అనుకుంటున్నారు, ఎప్పుడైనా అవి గిన్నెలు తోముకోండి, సింక్ మొత్తం మట్టి పట్టేసింది అనుకోండి, అది తోముకోవడానికి, దుప్పట్లు బాగా మరకలు పడిపోయి ఎందుకు పనికి రాకుండా యాసిడ్ వేసి క్లీన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అలాంటి వాటికి అండి, లాబరేటరీలో బేషను మొత్తం పట్టేసింది అనుకోండి, అది గడుక్కోవడానికి బాగా పనిచేసేది థమ్సప్ డ్రింక్. అంటే కెమికల్, భయంకరమైన కెమికల్స్ నోట్లో పోసి ఆ పానపరాగులు ఏదేదో మొత్తం నోట్లో నమిలి మొత్తానికి గట్టి దంతాలు, గట్టి పళ్ళు మన చేతులారా నాశనం చేసుకుంటాం తప్ప అవి తొందరగా పాడవు. రెండోది ఏంటంటే రాత్రులు స్వీట్ తినేసేసి పళ్ళు కడుక్కోకుండా కొంతమంది తింటా నిద్రపోతారు. మీకు నమస్కారం తల్లి, కొంచెం అలవాటు చేసుకోండి. ఎందుకు సార్ వాక్యం చెప్పాలి కానీ మీరు ఇలాంటివి ఎందుకు చెప్పాలి? నాకు తెలిసింది ఏదో చెప్తున్నాను, మంచి అయితే వినండి, చెడ్డ అయితే వదిలేయండి, మీ పళ్ళన్నీ పుచ్చబెట్టుకోండి, నాకేం బాధ లేదు. పన్ను బాధ వస్తే బాధపడేది ఎవరు? మీరే. మీరు బాధపడితే మళ్ళీ నాకు కూడా బాధ కలుగుతుంది కాబట్టి చెప్తున్నాను అంతే. స్తోత్రం. తప్పైతే క్షమించండి, మంచి అయితే పాటించండి. అర్థం కాకపోతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు 4వ తరగతి 5వ తరగతి 4-5 తరగతులు చదువుతున్నప్పుడు మా మాస్టర్ గారు, సోషల్ మాస్టరు చెప్పిన మాట, బ్రష్ ఎలా చేయాలి, తర్వాత రాత్రులు పళ్ళుని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పారు ఆయన. ఇప్పుడు దువ్వెన ఉందనుకోండి, దువ్వెనలో మట్టి ఎలా తీస్తాం? దువ్వెనలో మట్టి తీయాలంటే ఓ పుల్ల తీసుకుని ఇలాంటి వస్తుందా, లేదా ఇలాంటి వస్తుందా? పళ్ళు ఎటు ఉందో అటు పైకి ఇలా లాగితే వస్తుంది, అవునా? మనం పళ్ళు తోమినప్పుడు ఏం చేస్తాం? బ్రష్ పెట్టి ఇలా రుద్దుతాం. మా మాస్టర్ గారు చెప్పారు, ఎలాగంటే ఇలా రుద్దితే పళ్ళులో పాసిపోదరా నాయన, పైకి కిందకి జిగ్జగ్ అనమాట, పైకి కిందకి అంటే ఆ పళ్ళల్లో ఉన్నదంతా బయటకు వస్తుంది. రాత్రులు పడుకునేటప్పుడు తప్పకుండా బ్రష్ చేసేయండి. స్వీట్ తినవలసి వస్తే పగలు తినండి, రాత్రి తినదు. రాత్రి తిన్నారా ఖచ్చితంగా పంటిని శుభ్రంగా బ్రష్ చేసుకుని క్లీన్ చేసుకోండి అని ఆయన చెప్పారు మా 4వ తరగతిలో ఉన్నప్పుడు అండి. ఆ మాట నాకు చాలా ఉపయోగపడింది. చాలామంది పళ్ళు పాడు చేసుకోవడానికి కారణం అదే. గట్టి పళ్ళు, మెత్తని నాలుక, ఈ రెండింటిని ఒకే చోట ఒకే ఇంట్లో పెట్టాడు దేవుడు. 2 వేరు ఇల్లు కాదు, ఒకే ఇంట్లో ఒకడు మొండోడు, ఒకడు సున్నితమైనోడు అన్నట్టు ఈ గట్టి పళ్ళు, అతి మెత్తని నాలుక ఎక్కడ పెట్టాడు దేవుడు? నోట్లోనే పెట్టాడు. నెత్తి మీద నాలుక, కాళ్ళలో పళ్ళు పెట్టలే, ఈ 2 ఒకే చోట పెట్టాడు. మళ్ళీ డ్యూటీ ఎలా ఉంటుందంటే ఈ 2 కలిసే డ్యూటీ చేయాలి. యువతల పంటలు నవ్వులుతున్నాం అనుకోండి, కొంతమందికి పండుతో నవ్వులే పని లేదు, మింగేయడమే. అన్నం దగ్గర రాగానే ప్రార్థన కూడా చేయరు. ఇంకంతే. బకాసురుడు ఎద్దులు దున్నపోతులు తినేసాడంట. అలాగా రాగానే టపటపటాట మింగేస్తుంటారు నోట్లో వేసుకుని. జీర్ణ ప్రక్రియ సగం నోట్లోనే జరుగుతుందంట. నోట్లో ఆ ఊరే లాలాజలంతో ఈ ఆహారం కలిసేలాగా బాగా నమలాలి.
ఈ నమిలే ప్రక్రియలో తెడ్లాగా కూరలో గరిట ఉండదు చూడండి, ఆ గరిటలాగా ఈ నాలుక ఉపయోగపడుతుంటుంది. యువతల నవిలిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పి మళ్ళీ యువతల పక్కి ఎంత అద్భుతంగా జరిగిపోద్దో అంత పని. చకచక నవిలేస్తూ ఉంటాం, అవతల దాన్ని యువతలకి, యువతల దాన్ని అవతలకి, బాగా నవిలేసిన తర్వాత లోపలికి. ఈ మింగే ప్రక్రియ ఇదంతా ఎవరు చేస్తారు? నాలుక చేస్తుంది. మళ్ళీ ఈ నాలుక ఆహారాన్ని రుచి చూసి మైండ్కి పంపుతుంది, చాలా బాగుంది, రుచిగా ఉంది, ఇంకా వేసేయి అని సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. ఆనందంగా ఇప్పుడు చూడండి ఏలో పెడుతున్నారు, మెదడు బాబు వేసేయి, పొట్టబాబు వేస్తున్నాను కంగారు పడకు అని నాలుక పళ్ళు చక్కగా నవిలి మింగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు మాంసం మొక్క నవ్వులుతున్నామేమో అనుకున్నట్టు ఈ నాలుకని కసక్కన కొరికేస్తాయి. ఏంటి? పళ్ళు. ఏటే నువ్వు నవ్వడానికి ఆహారం అందించేది నేను, రుచి చూసి బాగుందని చెప్పేది నేను, రుచి పసి తెలియలేని పళ్ళు నువ్వు నన్ను కరుత్తవా అని చెప్పి కోపంతో మండిపోయి రాయించుకుని పళ్ళు ఒడగొట్టేసుకుంటావా? ఎప్పుడన్నా ఒడగొట్టుకుంటాం అలాగా? గట్టి ఎముకలు, గట్టి ఆ దంతాలు, గట్టి పళ్ళు, దానిపైన ఉన్న ఎనమిల్ కోటు చాలా గట్టిగా ఉంటుంది. మనిషి చచ్చిపోయిన వాడిని పాతిపెట్టి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయాక శవాన్ని తవ్వితే చర్మమంతా మాంసమంతా కుళ్ళిపోద్ది, కానీ ఆ పళ్ళు మాత్రం, దంతాలు మాత్రం అలాగే ఉంటాయి. ఒకసారి మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు ఆ శ్మశానానికి వాటికి వెళ్ళి చిన్నప్పుడే వెళ్తే అందులో ఒకడు ఉండేవాడు మా బంధువుల్లో. వాడు ఒక దెయ్యాల రాజు టైప్ అనమాట. ఈ కాలు ఎముక ఏదో ఒకటి తీసాడు, ఎక్కడి నుంచి దొరికిందో తెలియదు శ్మశానంలో. ఒకడేమో పుర్రి పట్టుకుని వచ్చాడు, ఈడు పుర్రి ఆడికి ఎత్తే ఈడేమో కాలేముకతో బ్యాటింగ్ చేసాడు. అది ఎగిరి వచ్చి నా దగ్గర పడింది కదా, ఆ తలకాయ చూసాను దగ్గర నుంచి. ఈ పుర్రె, ఈ ఎముక్కి ఆ దంతాలు అలాగే ఉండిపోయినాయి. ఈ దంతాలు, గట్టి దంతాలు అలాగే ఉన్నాయి. ఇంకా ఎంతకాలం మట్టిలో పడేసినా సరే పాడవలేనటువంటి బలమైన దంతాలు, ఆ పనికి రానటువంటి అవి తిని, ఫాస్ట్ ఫుడ్లు, స్వీట్లు తిని, డ్రింకులు తాగి, ఏంటి కైనీళ్ళు, పానపరాగులు నవ్వులి, మొత్తానికి ఆ గట్టి దంతాలను పాడు చేసుకున్నాం. అంత గట్టి దంతాలు పెట్టాడు దేవుడు, గట్టి పళ్ళు పెట్టాడు. సరే, ఈ పన్నుకి నాలుగుకి ఒకే చోట పన్ను ఉంది, కలిసే ఉన్నాయి. పళ్ళు వల్ల నాలుక, నాలుక వల్ల పళ్ళు. పళ్ళు వల్ల నాలుక డ్యామేజ్ ఉంది, నాలుక వల్ల పళ్ళుకే ఉంది సార్ అంటే మెత్తగా ఉందనుకుంటున్నారు. నాలుక మెత్తగా ఉన్నా సరే ఇది కూడా చాలా డేంజరే. కొంతమందికి చిన్నప్పుడు పళ్ళు వచ్చేటప్పుడు దురద రాగానే వాళ్ళు ఇలాగలా నాలుగుతో తోస్తా ఉంటాడు. ఆ తోసిపొల్లు అయిపోతాడు ఎదరికి. అంటారు కదా తోసిపొల్లుడు వీడని. ఎందుకంటారంటే ఈ నాలుగుతోటి వీడు నాటిమాటికి తెలియకుండానే వెళ్ళిపోద్ది నాలుక. దాన్ని తోత్తా ఉంటుంది. తోసేసరికి ఎత్తి పళ్ళు వచ్చేస్తాడికి. దానికి శక్తి ఉంది. నాలుక పలసగున్నా సరే దానికి ఉండే పవర్ దానికి ఉంది. పవర్ అంటారేటండి బాబు, నాలుక చిన్న అవయవం అయినా సరే అది మిక్కిలి అదిరిపడుతుందంట. ప్రపంచ ఈ యొక్క ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేటువంటి శక్తి దేనికుంది? నాలుకకుంది. నాలుక పాప ప్రపంచం అనేసాడు. మదనపల్లి రాజశేఖర్ గారు చెప్పారు, నాలుగుకి పళ్ళుకి గొడవ వచ్చిందంట. మేము 36 ఉన్నాం, నువ్వు ఒక్కదాన్ని, నువ్వేం చేయగలవు మమ్మల్ని అని బెట్టింగ్ వేసారండి. ఏం చేయగలనా, సోత్త ఉండని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎదురుగుండా ఉండి పచ్చిబూతులు తిట్టిందండి నాలుక. తిట్టగానే వాడు సాసి ఒక గుద్దాడు మూతి మీద, మూతి పళ్ళు ఊడిపోయినాయి ఎదరి. అప్పుడు అంటుందంట నాలుక, చూసావు నా పవర్, చూసావు, నేను ఒక్కదాన్ని అనుకున్నావు, నేను 36 ఏకమైనా సరే నన్ను ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నాలుక వల్ల పళ్ళకు, పళ్ళ వల్ల నాలుకకు ఇబ్బంది ఉన్నా ఈ రెండు కలిసే ఉంటాయి. అలాగనే సంఘము అనేది ఎలాంటిది అంటే, ఎందుకు ఐక్యంగా ఉండాలి, ఐక్యత కాపాడుకోవాలి అనేది ప్రభు చెబుతున్నాడు అంటే 16వ వచనం, 4:16, ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలిగజేసి ఉన్నది. ఇక్కడ సంఘంలో ఐక్యత గురించి చెబుతూ సడన్గా మానవ శరీరాన్ని గురించి చెబుతున్నాడు. ఈ మానవ శరీరంలో శిరస్సు అలాగనే మిగతా అవయవాలు ఎలాగైతే ఉన్నాయో, సంఘము అనేటువంటి ఈ శరీరం కూడా క్రీస్తు అనే శిరస్సుకు అతకబడి దేని చేత ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండు, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి మానవ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకదానితో ఒకటి ఎలాగైతే అతకబడ్డాయో, సంఘము అనేటువంటి ఈ క్రీస్తు శరీరము, సంఘము అంటే ఎవరో కాదు, సంఘం అంటే క్రీస్తు శరీరం, క్రీస్తే. చాలా అద్భుతమైనటువంటి మర్మయుక్తంగా సంఘాన్ని దేవుడు నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన శిరస్సు, మనమందరం కూడా అవయవాలము. వేరువేరు అవయవాలుగా ఉన్న మనము ఆ శిరస్సు వలన బలము చేత అతకబడ్డాము. సంఘము అనగా ఎంత చక్కని మాట. 1 కొరింథీ పత్రిక 12:12 ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. సంఘము అనగా క్రీస్తుకు ముడిపెట్టి చెబుతున్నాడు. క్రీస్తు ఉన్నాడు, సంఘం ఉన్నది అని అనడం లేదు అక్కడ. ఎలాగు శరీరం ఒక్క అవయవం కాదు, అనేక అవయవాలు. ఎలాగు శరీరం యొక్క అవయవాలన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవు అలాగే క్రీస్తు ఉన్నాడు. సంఘం ఉన్నది అని అనడం లేదు అక్కడ. క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు అనగా దేవుని సంఘము. మనం వేరువేరు అవయవాలం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం దేవుడిచ్చాడు. అందుకని ఆ కృపావరాలను గూర్చి చెబుతాడు, సామర్థ్యాలను గూర్చి చెబుతాడు. నేను అన్నాను కదా, ఎఫెసీ పత్రిక టోటల్ ఆది నుంచి అంత్యం వరకు ఒకే ఒక సబ్జెక్టు, ఒకే ఒక విషయం. ఆ ఒక విషయం ఏంటంటే ఐక్యత. సంఘంలో వేరువేరు వ్యక్తిత్వాలు, వేరువేరు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమ్మేళనము, సమూహము, ఒక అవయవము, ఒక శరీర నిర్మాణములాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక చెప్పాను, గట్టి ఎముకలు, మెత్తని మాంసం, చర్మం కూడా ఒకలాగా ఉండదు, వేరువేరు చర్మాలు అండి. ఈ పైన కనిపించే ఈ చర్మం, చేతి పైన ఉన్న చర్మం వేరు, ఇది చర్మమే. ఈ చర్మం యొక్క స్వభావం వేరు, ఈ చర్మం యొక్క స్వభావం వేరు. అరికళ్ళు ఉండేది కూడా చర్మమే, కానీ ఆ చర్మం వేరు. కన్ను రెప్ప మీద ఉండే చర్మం అది చర్మమే, ఈ పెదవి మీద ఉండే చర్మం అది చర్మమే. ఇది వేరు, అది వేరు. మరలా చర్మంలోనే వేరు రకాలు ఉన్నట్టు, ఎముకలు కూడా వేరు సైజుల్లో ఉన్నట్టు, రక్తనాళాలు వేరుగా ఉన్నట్టు, దేవుని సంఘంలో ప్రజలు కూడా వేరు అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఒకడు అవునంటే ఇంకోటి కాదంటాడు, ఇంకోటి కాదంటే ఇంకోటి అవునంటాడు. అందరికీ ఒకే విషయం నప్పదు. ఎంత అనుకున్నా సరే
ఒక్కదాని అందే లక్ష్యం ఉంచండి.